హాయ్ హలో పూర్వమిల్లో అయితే ఉరుసు అలానే ఎగ్జిబిషన్ రెండు ఒకేసారి స్టార్ట్ చేశారనమాట. జూలై 20th అనమాట. సో మేము కూడా సండే రోజైతే వెళ్ళాము. ఫస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఉరుసుకైతే వచ్చేసాము. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎగ్జిబిషన్ వీడియో కూడా పెడతాను. రెండు కంటిన్యూగా పెడదాము అంటే లెంతీ అయిపోతుంది చూడరు అని చెప్పేసి నేను ఒక వీడియో ఎగ్జిబిషన్ అండ్ ఒక వీడియో ఉరుసు గురించి అయితే పెడుతున్నాను అనమాట. మీరు ఈ ఉరుసు వీడియో చూసిన తర్వాత ఎగ్జిబిషన్ వీడియో కూడా వస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి అవి కూడా. అలానే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఉరుసులో ఏమేమి పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మేమైతే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాంలేండి. తర్వాత రాగానే దర్గాకి అయితే వెళ్ళాము. ఉరుసు జరిగేది వాళ్ళదే కాబట్టి మేము దర్గా దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే ఇక్కడ రాజకీయ నాయకుడు అనమాట ఒక ఆయన అవి పెట్టుకొని వస్తారు కదా, వాటిని ఏమంటారు నాకు తెలియదండి, తప్పుగా అనుకోవద్దు. పీర్లు అనేమో అంటారు కదా, పీర్లు కాదు, స్వామివారికి అవన్నీ తీసుకొస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ. సో మేము లోపలే ఉండిపోయాము. వాళ్ళు వచ్చేసరికి మా వారికి తెలిసిన వాళ్ళంట, వాళ్ళందరూ పలకరిస్తూ ఉన్నారు. సో ఆ వీడియో తీస్తూ ఉన్నా అనమాట. సార్ వాళ్ళు పక్కన వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. మేము అక్కడ ఉండి స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం. బయట ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మాట ఇక్కడికైతే వచ్చేసాం. చూడండి, ఇంకా లైన్గా షాప్స్ అయితే ఉంటాయి. మేమేమేమి తీసుకున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. పాపం అనిపించిందండి ఒక విషయంలో. వర్షం పడ్డం అప్పుడే స్టార్ట్ అయ్యింది. పాపం కొంతమంది అయితే స్టాల్స్ అన్నీ మూసేసేసారు. ఎందుకంటే ఎవరు జనాలు కూడా రావట్లేదు అండ్ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి క్లోజ్ చేసేసారు కొంతమంది. పాపం అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టుకునేదే 2 రోజులే. అంటే జూలై 20వ తేదీ 21వ తేదీ మాత్రమే ఈ ఉరుసు జరుగుతుంది. వీళ్ళు స్టాల్స్ కూడా ఈ 2 డేసే పెడతారంట. అలాంటిది ఫస్ట్ డేనే మీకు ఇట్లా జరిగితే వాళ్ళకి ఇంకేం మనకి జరుగుతుంది చెప్పండి. వాళ్ళకి సేల్స్ ఏం జరగవు కదా. వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఏం జరగకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. నాకైతే అది పాపం అనిపించింది. చాలా బాధపడ్డాను నేనైతే. కానీ చిన్న చినుకులే అయిపోయింది. బట్ అయినా కానీ వాళ్ళు కొంతమంది ఇట్లానే తెరిచున్నారు, కొంతమంది క్లోజ్ చేసుకున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం లోపలికి. ఇంకా మనకి నాకు కమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను అసలు ఎగ్జిబిషన్కి వెళ్తా అన్నప్పుడు మా వారు అన్నారు, అక్కడ ఏం కొనను అంటేనే నిన్ను తీసుకెళ్తాను, నువ్వు అక్కడ ఏం అడగకూడదు నా దగ్గర ఇప్పుడు అని అంటే, సరే నేను ఖచ్చితంగా నేను ఏం తీసుకోను, నువ్వు తీసుకెళ్ళు, నిజంగా ఏమైనా అడిగితే అప్పుడు అడుగు అని చెప్పాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నేను కమ్మలు అవన్నీ తీసుకున్నా. అంటే ఎక్కువ తీసుకోలేదు. 2 జతల కమ్మలు, 2 జతలు గాజులు అయితే తీసుకున్నాను. ఒక నెక్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే అవన్నీ 50 రూపీస్ కాబట్టే తీసుకున్నా. అయినా మనం ఏమైనా బాహుబలిలో దేవసేనలమా చెప్పండి, మాట ఇచ్చాను దేవసేన అని చెప్పి మనం మాట నిలబెట్టుకోవడానికి. మనం ఆ టైప్ కాదు కదా. ఇంట్లో ఉన్న వరకే ఆ మాట చెప్తాం. బయటికి వెళ్ళగానే 1 కాదు 2, 3 దాకా వెళ్ళిపోతాయి. మా వారు అదే అన్నాడు. అందుకే మీ ఆడవాళ్ళని షాపింగ్స్ తీసుకెళ్ళాలంటే మగవాళ్ళు రారు అని చెప్పేసి అన్నాడు. భలే ఫన్నీ అనిపించింది నాకు. సర్లే అని చెప్పి మేము అన్నీ తీసుకున్నాం. గోలీ సోడా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉండే. ఈ వర్షానికి అసలు ఐస్ క్రీమ్లు అవన్నీ తినాలంటే కష్టమే కదా. ఇంకా అవన్నీ అయిపోయి ఇక్కడ కూడా వేరేవేవో కనిపిస్తే చూస్తూ ఉన్నాము. గాగుల్స్ కానీ వాచెస్ కానీ చాలా బాగున్నాయి. 150, 100 రూపీస్ అట్లా ఉండే. ఇంక ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉన్నా అన్నమాట. అయితే వర్షానికి పాపం ఏం జరగట్లేదు. అసలు లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను పెట్టుండే. అప్పుడు చూడాలి జనాలు చాలామంది ఉన్నారు. కానీ ఈసారి అసలు అంత రష్ే లేదన్నమాట. సరే అని చెప్పి మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అని చూపిస్తున్నాను. ఇవ్వండి 50 రూపీస్ ఆ కమ్మలు కూడా 2 జతలు. నేను ఆ బ్లాక్ తీసుకున్నాను. మా వారు పింక్ కలర్ కూడా బాగుంది తీసుకో అని ఆయనే అన్నారు. సరే అని తీసుకున్నా. ఈ గాజులు మా వారి సెలెక్షన్ అనమాట. గాజులు మా వారు సెలెక్షన్ చేశారు. నాకు గాజులు కావాలి ఇవి తీసుకుంటా అంటే 50 రూపీస్ అని చెప్పి ఆ 2 కలర్స్ ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ఎందుకు ఫేస్ ఇలా పెట్టాను అని చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఎగ్జిబిషన్ వీడియోలో చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఇంత బాధపడుతున్నాను, ఎంత ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను మీకే అర్థమవుతుంది. సరే, ఏదైనా ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత ఇట్లా మేమిద్దరం కలిసి బయటకి ఇట్లా
కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట బయటికి వెళ్ళేసి. చాలా బాగుంది అనిపించింది నాకు. ఓకే. ఈ వీడియో ఊర్స్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నా బ్యాంగిల్స్ కానీ, నా కమ్మలు కానీ నచ్చేయలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మా వారి సెలెక్షన్ ఎలా అనిపించింది అనేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.